ఒకప్పటి కాలంలో ఒక చిన్న గ్రామంలో జై మరియు విజయ్ అనే ఇద్దరు బాలులు ఉన్నారు. వాళ్ళు సాహసాలు మరియు కొత్త అనుభవాలను అన్వేషించడానికి చాలా ఇష్టపడేవారు. ఒకరోజు వాళ్ళు గ్రామానికి సమీపంలోని అడవిలో వెళ్లారు. అడవిలోకి ప్రస్తుతముగా ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఒక పురాతనమైన గ్రంథాలయాన్ని కనుగొన్నారు. ఆ గ్రంథాలయంలో అనేక పాత పుస్తకాలు మరియు జంతువుల చిత్రాలతో పాటు ఒక పురాతన మంత్రాల పుస్తకం కనిపించింది. విజయ్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. పుస్తకం చదవడంతో ఒక్కసారిగా భూమి కంపించింది మరియు ఒక కాంతి రేఖ పుట్టుకొచ్చింది. ఆ కాంతి రేఖ వాళ్లను ఒక మాయా లోకంలోకి లాక్కుంది. ఆ మాయా లోకం అందమైన రంగులతో, వింతమైన ప్రాణులతో మరియు చీకటి మంత్రాల గుడులతో నిండినది. జై మరియు విజయ్ 9 అద్భుతంగా ఆ మాయా లోకాన్ని చూశారు. ఇక్కడ వాళ్ళు ఒక మంచు మహారాణిని కలుసుకున్నారు. ఆ మహారాణి వారికి చెప్పింది, మీరు మా ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. మీరు ఇక్కడికి రాగానే మాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మా లోకం చీకటి శక్తుల చేతులలో పడింది. మీ ఇద్దరి సాహసవీరులు మా లోకాన్ని రక్షించడానికి సహాయం చేస్తారు. జై మరియు విజయ్ ధైర్యంగా అంగీకరించారు. మహారాణి వారికి కొన్ని మంత్రాలు నేర్పి శక్తివంతమైన ఆయుధాలను ఇచ్చింది. వాళ్ళు చీకటి శక్తులతో యుద్ధం చేసి మాయా లోకాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు విజయం సాధించారు. మాయా లోకం మళ్లీ వెలుగు చూసింది. మహారాణి వారికి కృతజ్ఞతలు తెలిపి వారిని తమ స్వస్థలం గ్రామానికి తిరిగి పంపింది. అంతిమంగా జై మరియు విజయ్ మాయా లోకంలో చేసిన సాహసాన్ని స్మరిస్తూ తమ గ్రామంలో సంతోషంగా జీవనం